ఇప్పుడు ఈ విలీన ప్రక్రియ ఎంత వరకు వచ్చింది? అసలు ఇది మీ డిమాండ్స్ లో ఉందా? విలీన ప్రక్రియ ఉంది. గత ప్రభుత్వం చేస్తా అని చెప్పి వాళ్ళు అసెంబ్లీలో పాస్ చేసి తర్వాత గవర్నర్ దగ్గర చట్టం చేసిన తర్వాత అపాయింటెడ్ డే ఇవ్వకపోవడం వల్ల ఆ రోజు ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు. మేము వస్తే తప్పకుండా ఆర్టీసీలో మేనిఫెస్టోలో పెట్టి చేస్తామని చెప్పి శ్రీధర్ బాబు గారి అధ్యక్షతను పెట్టారు. దాంట్లో ఆర్టీసీ ఉద్యోగులని మేము విలీనం చేస్తాం, 2 PRCలు ఇస్తాం, తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళ బకాయిలు ఇస్తాం, ఇదంతా సంక్షేమ పథకాల డబ్బులన్నీ కూడా ఇస్తాం, ఆర్టీసీని ఆధునీకరణ కొత్త బస్సులు కొని మేమే చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు ఇచ్చి సర్వీస్ కండిషన్లు వాళ్ళకున్న రూల్స్ కూడా ఇస్తాం, అట్లాగే యూనియన్లు కూడా పునరుద్ధరణ చేస్తామని చెప్పి స్పష్టంగా చెప్పారు. దాని తర్వాత వాళ్ళు గెలిచిండ్రు, మేము ప్రచారం చేసినాం, గెలిచిండ్రు, వాళ్ళు మహాలక్ష్మి పథకం పెట్టారు, చేసినాం. గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లో వీళ్ళంతా వారియర్స్ లాగా పనిచేసారు, ప్రచారం చేశారు కాబట్టి మేము గెలిచినాం, కడుపులో పెట్టుకొని చూసుకుంటా, నాకు కొంచెం టైం ఇవ్వాలి, నేను 3 నెలలు 4 నెలల్లో వీళ్ళకి చేస్తా అన్నాడు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు అయినా దాని మీద మాటలేదు. దాన్ని అడుగుతున్నాం, మీ స్టాండ్ ఏంది? మీరు ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన దాని మీద మీ గవర్నమెంట్ స్టాండ్ ఏంది? మీరు ఇస్తారా ఇయ్యరా? ఇయ్యపోతే ఎందుకు ఇస్తారంటే వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ 2 తప్ప, పొన్నం ప్రభాకర్ ఆ 2 తప్ప అన్ని చేస్తాం. ఏ 2? ఒకటేమో విలీనం చేయం, రెండోది యూనియన్లు ఇయ్యం. యూనియన్లు ఇస్తా అని చెప్పిండ్రు. ప్రభుత్వ ఉద్యోగులకు ధర్నాలు చేసినప్పుడు వీళ్ళంతా వచ్చారు కదా, అందరు వచ్చిండ్రు. మరి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చారు కదా, సింగరేణి వాళ్ళకి ఇచ్చారు, నేను ఎలక్షన్ పెట్టి ఇచ్చాను, ఎలక్ట్రిసిటీలో ఇచ్చారు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చారు, టీచర్లకు ఇచ్చారు. ఆర్టీసీ ఏం పాపం చేసింది? మాకు ఇవ్వమంటే లేదు. అంటే ఈ ఆర్టీసీని ఇప్పుడు చెప్పినట్టుగా అన్యాక్రాంతం చేయదలుచుకున్నారు. దీన్ని పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి కంకణబద్దులై యూనియన్లు ఉంటే అడ్డం వస్తూ ఉన్నటువంటి ఒక నాటకం వీళ్ళు ఆడుతూ ఉన్నారు. మెయిన్గా ఏంటంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ ఉంది, మీ విధానాలు వేరు. వాళ్ళేమో నువ్వు ఈ కార్పొరేట్ సంస్థల ద్వారా బస్సులు ఇస్తే వీళ్ళు దాంట్లో ఏజెంట్ లాగా మాకు ఇప్పిస్తాము. దానివల్ల వీళ్ళు ఏం ప్రయోజనం పొందుతున్నారో మాకు తెలియదు. రెండోది ఆ బస్సుల మీద అవుట్ సోర్సింగ్ వాళ్ళే పనిచేయాలి, పర్మనెంట్ ఉద్యోగులు చేయకూడదు. ఒక బస్సు మనం కొంటే 4 6 ఉపాధి వస్తుంది, ఇక్కడైతే అది లేదు. జాబ్ క్యాలెండర్ మేము ఉద్యోగాలు అన్నారు. ఇవాళ ఇంతవరకు 16-17 వేల మంది రిటైర్డ్ అయితే ఒక ప్రమోషన్ ఇవ్వలేదు, ఒక జాబ్ కూడా ఇవ్వలేదు, ఒకటి కూడా ఇవ్వలేదు. కాంట్రాక్ట్ చచ్చిపోయిన వాళ్ళ పిల్లల కోసం నాకు 60 ఏళ్ళ ఆర్టీసీలో ఎప్పుడు ఇచ్చినా అపాయింటెడ్ రెగ్యులర్గా ఉంటుంది, సింగరేణిలో కానీ గవర్నమెంట్లో కానీ. మాకు కన్సల్టెంట్ పే అని చెప్పి 3 ఏళ్ళు కన్సల్టెంట్ పే అన్నాడు, అది పాపం. దాన్ని మేము గట్టిగా మాట్లాడుతుంటే 2 ఏళ్ళు చేసింది. కానీ అపాయింట్మెంటే రెగ్యులర్ చేయాలని చెప్పి మేము అంటా ఉన్నాం. ఇక వాళ్ళు చేసింది ఏముంది? 2 రిటైర్మెంట్ అయిన వాళ్ళకి కూడా బెనిఫిట్ సెటిల్మెంట్ ఇవాళ 16 ఏళ్ళ నుంచి 9 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళకి కూడా బెనిఫిట్లు అన్నీ రాలేదు. ఇప్పుడు అవుతున్న వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. గ్రాట్యుటీ 40 డేస్లో ఇవ్వాలి, గ్రాట్యుటీ ఇచ్చే పరిస్థితి కూడా వీళ్ళకి లేదు. అవి ఇవ్వకపోగా ఇవాళ మెయిన్గా ఈ ప్రభుత్వం ఏంటంటే మేము అన్నీ చేసినాం, అంతా చేస్తున్నాం, బస్సులు ఇచ్చినా అని మొన్న అసెంబ్లీలో షో చేశారు. ఇప్పుడు మహిళలకు కూడా ఏదో కార్పొరేషన్ బస్సులు ఇచ్చిన వాళ్ళని అంటే వాళ్ళకేమో బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి బస్సు ఇప్పించి వాళ్ళకి 8.5% అక్కడ ఇప్పించి ఆర్టీసీ దగ్గర 14% పిండి వాళ్ళకి 75,000 చొప్పున ఇస్తా. అంటే ఆర్టీసీ డబ్బులు తీసి ఆర్టీసీని తీసి వాళ్ళు పేరు తెచ్చుకుంటా ఉన్నారు. రెండోది మహిళా పథకం అన్నారు. మహిళా పథకానికి ప్రతి నెల 350 రూపాయలు ఇస్తా అని చెప్పి వాగ్దానం చేశారు. 350 కోట్లు మాకు ఇస్తా అన్నోళ్ళు ఇలా ఎంత ఇచ్చారు? మేము వైట్ పేపర్ ఏమంటున్నాం, ఇలా వైట్ పేపర్ ఎంత ఇచ్చారు? అసలు పథకం పెట్టిన కానీ సోనియా గాంధీ బర్త్డే పేరు మీద మీరు పెట్టారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత మేము టికెట్లు ఇచ్చినాం? 10,000 కోట్లు అని వాళ్ళు అంటా ఉన్నారు. ఇవాళ ఇవ్వలేదు. అవే మాకు ఇప్పుడు దాదాపు ఇంకా 2,000 కోట్లకు చిల్లర మాకు రావాల్సి ఉంది. ఫ్రీ బస్ బకాయిలు ఉన్నాయా? ఫ్రీ బస్ బకాయిలు అంటే ఫ్రీ బస్ మహిళా పథకానికి రావాల్సినవి. ఇలా మహిళా పథకం అంటే ఎక్కడ ఉంది? మేము టికెట్ ఇస్తున్నాం, తీసుకుపోతున్నాం, ఈ పథకాన్ని మాకు ఇవ్వాల్సిందే కదా. అది నువ్వు సొంతంగా ఇచ్చింది కాదు, ప్రభుత్వం నుంచి ఇచ్చింది కాదు. మరి దాన్ని మేము అది ఇస్తున్నాం కాబట్టి మీరు లాభాలకు వచ్చినారు. ఇవాళ నువ్వు బడ్జెట్లో రూపాయి పెట్టలే. తర్వాత పిల్లల బస్ పాసుల రియంబర్స్మెంట్ నువ్వు ఇస్తలేవు, అన్ని ప్రభుత్వాలు ఇచ్చాను. వికలాంగులు ఇస్తలేవు, విలేకరులు ఇస్తలేవు. ఇంకా ఇవాళ బస్సులన్నీ పార్టీలకు పెట్టుకుంటున్నారు. అవి కూడా ఎట్లా పోతున్నాయి అనేది మీరు చూస్తే తెలుస్తుంది. ఇవంతా కూడా ఆర్టీసీని దోచుకుంటున్నారు తప్ప మా దగ్గర పైసలు మమ్మల్ని తీసుకునే పరిస్థితి ఉంది. ఇలా ప్రమోషన్లు లేవు, పనిభారం పెరిగింది, హఠాన్ మరణాలు జరుగుతూ ఉన్నాయి, నిర్బంధంలో డ్యూటీలు ఉన్నాయి, లీవులు వేధింపులు 100% కంటిన్యూ అయితేనే ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. కార్మికుల చావులు కూడా పెరిగినాయి, హఠాన్ మరణాలు. ఇవాళ డ్రైవర్లు 8 గంటలు చేసేవాళ్ళు చట్టాలు లేవని చెప్పి 16 గంటలు 18 గంటలు 21 గంట పనిచేయడం వల్ల బతుకులు ఉండవు. చాలా ఎక్కడ కూడా ప్రపంచంలో ఇంత చేయరు ఇది. రెండోది ప్రజా రవాణాకి మీ పాత్ర ఏంది? మీ ప్రజా రవాణా దేశంలోనే రాష్ట్రంలోనే అందరు ఇస్తారు. మరి ప్రజా రవాణాకి ప్రాతినిధ్యం ఏది? ఇలా మహాలక్ష్మిలని ఒక్క బస్సులో 170 మంది 160 మందిని కుక్కుతా ఉన్నాం. టికెట్లు ఇచ్చే పరిస్థితి కండక్టర్ లేదు, పద్మవ్యూహంలో అభిమన్యులాగా. మరి వాళ్ళు ఎక్కడ నిలబడాలి? ముండ్ల పిల్ల పాపలు
ప్రెగ్నెంట్ లేడీస్ ఇట్లా ఉంటారు. మేమేమంటున్నాం, వాళ్ళకి బస్సులు పెంచండి. బస్సులు పెంచమంటే తక్కువ బస్సులు పెట్టి బస్సులు కొనిచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వాన్ని మేము అడిగేది అంటే అసలు మీ పాత్ర ఏంది? మహాలక్ష్మి పథకాన్ని పెట్టి మీ కీర్తి కిరీటంలో కలికి తురాయిలాగా మేము చేసినాం. ఇవాళ మా వల్లనే మీకు పేరు వచ్చింది. మీరు మిగతా చాలా పథకాలు పెట్టిండ్రు, అవన్నీ ఫెయిల్ అని అందరు జనాలు అంటున్నారు. మేము పెట్టిన దాంట్లో మీరు పాస్ అయినప్పుడు దాని మీద ఆర్టీసీ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? ఇవాళ 90 రోజుల పండుగ చేస్తూ ఉన్నారు మీరంతా. మరి ఆర్టీసీ వాళ్ళు నేర్పిస్తూ ఉంటే బజార్ని ఎందుకు వేసారు? చర్చలకు ఎందుకు పిలువరు? మీ స్టాండ్ డిస్కషన్కే పిలువలే. అధికారులను కూడా, ఆర్టీసీ అధికారులను కూడా పోవద్దని చెప్పి ఆపినట్టుగా మాకు తెలుస్తా ఉంది. లేబర్ యూనియన్లు లేవంటే యూనియన్లు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ సెంట్రల్ యాక్ట్ కింద ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రికి రద్దు చేసేది ఉండదు, ఆస్తులు తీసుకునేది ఉండదు. కేవలం లీజ్ అనే దాంతో 100% సమ్మె జరుగుతుంది. ఇది బ్రహ్మాండమైన సమ్మె జరుగుతుంది. తాడో పేడో తెలుసుకుంటాం. ఇది తప్పకుండా ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు మీద ఆధారపడి ఉంది. కాబట్టి అర్ధరాత్రిలోపు డిస్కషన్ పిలుస్తారని మేము ప్రభుత్వాన్ని నమ్మట్లేదు. పిలిచినా ఏదో చేస్తారని కాదు, కాలయాపన చేసే పని ఉంటుంది తప్ప చిత్తశుద్ధిగా పిలిచి చేస్తారన్న నమ్మకం మాకు లేదు. కాబట్టి ప్రజల మద్దతు ఉంది, ప్రజా సంఘాలది ఉంది, మా కార్మికులది ఉంది, అందరు కూడా మద్దతు ఉంది. కాబట్టి సమ్మె చేస్తేనే ఆర్టీసీ బాగుపడుతుంది. లేకపోతే ఇది ప్రభుత్వం మొన్నటికి మొన్న హైదరాబాద్ వాళ్ళందరినీ మీరు వేరే జిల్లాలకు పోండి అని ఆప్షన్ ఇచ్చారు. 4500 మంది డ్రైవర్లు ఎక్కువైనారు. ఇంకా మాకు ఈ బస్సులు వచ్చినట్టుంటే ఎవరు కూడా మెకానికులు వాళ్ళు అక్కర్లేదని చెప్పి వాళ్ళని పంపించే ప్రయత్నం చేశారు. దాన్ని ఆపాలని చెప్పి మనం పెడతా ఉన్నాం. రేపు ఇంకా ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు, నేను దేశంలోనే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈవీ బస్సులు పెట్టు, కానీ నువ్వు కొనియవు. అమ్మ పెట్టదు అడక తిన్నట్టుగా నువ్వు పెట్టవు, నువ్వు కొనియవు. నువ్వు పెట్టి ఇలా బీజేపీ ప్రభుత్వ విధానాన్ని కొనసాగించి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఉద్యోగాలు ఉండవు ఆర్టీసీ ఇంకో 2-3 ఏళ్లలో. ఈ 2-3 నెలల్లో రిక్రూట్మెంట్ లేదు, పాత ఉండరు. తర్వాత ఉన్నోళ్ళని కూడా బయటకు వెళ్ళగొట్టి ప్రైవేట్ వాళ్ళు ఇస్తారు. వాళ్ళు అవుట్ సోర్సింగ్ ద్వారా ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ ఉంటారు. ఇప్పుడు వచ్చిన డ్రైవర్లంతా కూడా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఆ బస్సులో మేము చేసేవాళ్ళు డ్రైవర్ కమ్ కండక్టర్ చేస్తా ఉన్నారు. కేవలం కండక్టర్ ఏంటంటే 170-180 మంది ఎక్కుతారు కాబట్టి డ్రైవర్ కియర్ అదని తాత్కాలికంగా కండక్టర్లు ఉన్నారు. వీళ్ళని కూడా 2 బస్సులు పెరిగిన తర్వాత మధ్యప్రదేశ్ వాళ్ళు వచ్చి ఉంటా ఉన్నారు. డ్రైవర్లు ఉన్నారు చాలా మంది. ఇప్పుడు వచ్చే వాళ్ళంతా వాళ్ళే ఉన్నారు. తెలంగాణ ఆర్టీసీలో ఉన్నారు. రాణిగంజ్ డిపోలో బయట నుంచి మహారాష్ట్ర తీసుకోవాలి, తెలుగు రాదు. అరే క్యారోకైనా నయమాలు మాట్లాడు, ఆగే జారా నయమాలు మాట్లాడు, ఏదైనా నయమాలు తప్ప వేరే మాట రాదు. రాణిగంజ్ డిపోలో డ్రైవర్లు ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్ కండక్టర్ చెప్తాడు. ఇంకోటి ఇప్పుడు ఉన్న ఈవీ బస్సులల్లో ఎక్కువ అంటే 50 మంది కంటే ఎక్కువ పడతారు. ఇప్పుడు అదే మా బస్సులు అయితే 150 మంది పడతారు. ఈవీ బస్సులలో 32 సీట్లు ఉంటాయి. ఇల్లు పడతారు 20 మంది ఇల్లు పడతారు. అంతగానే ఎక్కువ లేరు. పోదు గుంజదు ఒకటి. ఇంకోటి అది డోర్ ఓపెన్ అయితేనే తప్ప బస్సు నడవదు. డోర్ ఆపితేనే, డోర్ తీస్తేనే బస్సు పోతుంది. డోర్ బంద్ చేయాలి, డోర్ బంద్ చేస్తే ముందుకు పోతుంది, లేకపోతే ఆడనే అవుతుంది బస్సు. ఇట్లాంటి సిస్టంలో ఈ రాణిగంజ్ డిపోలని రాష్ట్రం మీద అదే చేసే పరిస్థితి ఉంది. కాబట్టి రెండోది ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేసే శక్తి మాకుంది. మాకు మిషనరీ ఉంది, నిష్ణాతులు ఉన్నారు, వర్క్ షాపులు ఉన్నాయి. ఇప్పుడు మనం మియాపూర్ వర్క్ షాప్ చూస్తే నెలకి 100 బస్సులు చేయవచ్చు. ఆల్రెడీ మనం చేసినాము. ఇవాళ ఉప్పల్ డిపోలో ఉంది. బస్ నెంబర్ AP11Z72 నెంబర్ 82 బస్ నెంబర్ ఉప్పల్ డిపోలో బ్రహ్మాండంగా 2.5 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. మేమే చేస్తామని చెప్పినాం. మేము అన్ని ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తాం. ఆ సబ్సిడీ కూడా 36 లక్షలది మాకే ఇప్పించినట్టుంటే ఇక్కడ బస్సులు వస్తాయి, ప్రాధాన్యత వస్తుంది. ఒక్క బస్సు వస్తే 5కి ఉపాధి వస్తుంది, లేకపోతే అంతా పోతుంది కదా. 2.5 సంవత్సరాలు ఎందుకైంది మీరు ధర్నా సమ్మె ఇంకా ఇష్యూస్ ని ముందుకు తీసుకెళ్ళడానికి? అంటే కొంత డిలే అయిందేమో నాకు అనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం చూస్తే మొత్తం ప్రైవేట్ బస్సులు వచ్చేసినాయి, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు డ్రైవర్లుగా. ఇంతకాలం ఏం చేసినారు? ఎందుకు లేట్ అయింది? సరే మీరు రిప్రజెంటేషన్స్ ఇవ్వచ్చు, మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు, కానీ చాలా డిలే అయిందేమో నాకు అనిపిస్తున్నది. గత ప్రభుత్వంలో మరి ఆర్టీసీ కార్మికులు నిర్లక్ష్యానికి గురైతే ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆర్టీసీ బాగుపడతాయనేటువంటిది వాళ్ళు ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో ఉంది, ఆ మేనిఫెస్టోకి ఆకర్షితులై ప్రజాప్రభుత్వం తెచ్చుకోవాలనేటువంటిది ఆర్టీసీ కార్మికులు 100కి 100 వాళ్ళి మరి మద్దతు ఇచ్చి ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. కానీ ఏదైతే 2.5 సంవత్సరాలలో కొంత ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి, ప్రభుత్వం రాగానే సమస్యల కోసం పోరాడితే బాగుండనే ఉద్దేశంతో మరి 2025 సంవత్సరం వరకు కూడా మరి ఊరుకొని 2025 నుంచి కూడా ప్రతి పోరాటం అంటూ, ప్రతి నిరసన అంటూ కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు కార్మికులు సమ్మెకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికుల మనోభావాలను గుర్తించి ఖచ్చితంగా ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో, మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయో ఈ ప్రభుత్వంలో విలీనం చేయాలనేటువంటిది
మరి ఆ ప్రభుత్వంలో విలీనం చేయాలని, మరి ముఖ్యంగా 2021-25 పిఆర్సీ అనేటువంటి అమలు చేయాలని, మరి ముఖ్యంగా ఈరోజు ఆర్టీసీ నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నది ఎలక్ట్రిక్ బస్సుల వల్ల. ఆ ఎలక్ట్రిక్ బస్సులు ప్రభుత్వం అయితే మీరు గ్యారంటీతో ఆర్టీసీ కొనిచ్చినట్లయితే మేము నిర్వహిస్తాం అనేటువంటిది ఈరోజు ఇక్కడి నుంచో డ్రైవర్లను తీసుకొచ్చి నడపడం కాదు, మరి రిక్రూట్మెంట్ చేసినట్టయితే సంస్థ 3 పూలు 6 కాయలుగా కొనసాగుతుంది. అంతేగాని మరి వేరే డ్రైవర్లతో ఏదో ప్రైవేట్ వాళ్ళకి ఏదైతే కట్టబెట్టి ఒక బస్సు వెనకాల 30-40 లక్షలు అనేటువంటిది ఏదైతే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సరైనది కాదనేటువంటిది ఈరోజు మనం గవర్నమెంట్ విన్నవిస్తూ ఉన్నాం. మరి చాలా అంశాలు ఉన్నాయి. ఈరోజు ఎలక్ట్రిక్ బస్సుల పేర మరి ఏదైతే మేము కానీ మాకంటే పూర్వీకులు కానీ కష్టపడి సంపాదించిన ఆస్తి ఈరోజు మరి ఆర్టీసీకి లేకుండా పోతున్నటువంటి కార్మికుల ఆవేదన ఉంది. కాబట్టి ప్రభుత్వం మరి ఏదైతే మరి ఎలక్ట్రిక్ బస్సుల ప్లేస్లో ఆర్టీసీ బస్సులో ప్రవేశపెట్టినట్లయితే మేము ఖచ్చితంగా దాన్ని నిర్వర్తించి మరి 3 పూలు 6 కాయలుగా సంస్థను కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా గవర్నమెంట్ను నేను కోరుతా ఉన్నా. మరి అదే విషయంలో మరి యూనియన్ అనేటువంటిది ఒక్క నయా పైసా ఖర్చు లేనటువంటి యూనియన్లో అసలు పోయిన ప్రభుత్వంలో మరి నిరంకుశ వైఖరితో కార్మికులను అనగదొక్కితే ప్రజాప్రభుత్వంలో కూడా మరి ఈరోజు మరి స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా పోయింది. కాబట్టి మరి ఈరోజు ఆర్టీసీలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి నడుస్తుందా, అధికారం నడుస్తుందా, మరి ప్రజాప్రభుత్వం అధికారం నడుస్తుందా అనేటువంటిది కూడా కార్మికులు మరి చాలా మరి బాధతో ఉన్నారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం చాలా సమయం ఉంది కాబట్టి ఈ సమ్మె నివారణ చర్యలు చేపట్టి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సందర్భంగా మరి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.